అలానే బి ఉంది సారీ నేను చెప్పేశారు లైన్ ఉంది కాబట్టి రాసేసారు రైట్ మరి అక్కడ లైన్ లేదు ఉందా లేదు చూడండి ఏ రాసినప్పుడు ఇక్కడ లైన్ ఉందనుకోండి లేదు వాస్తవం కానీ ఉంది అనుకో చూడండి ఏ రాసినప్పుడు ఏం చేస్తాం లెఫ్ట్ కి రావాలి చెప్పండి చేస్తాం మీకు అక్కడ రేడియస్ క్రాస్ పెట్టుకున్నారు కిందికి వచ్చిన స్లోప్ ఇది ఏనా ఏ ఇట్లా రాసాము ఇక్కడ ఏమొచ్చింది స్లోప్ అంటే రైట్ సైడ్ స్లోప్ అంటే మధ్యలో ఏమొచ్చింది ఇట్లా రాస్తే లూప్ అంటాం ఇట్లా రాస్తే గ్యాప్ అంటాం ఇప్పుడు ఏమొచ్చింది గ్యాప్ లూప్ గ్యాప్ ఉండకూడదు ఒక ఏ లెటర్ కైనా లూప్ గ్యాప్ ఉండదు ఓకే రైట్ బి ప్రతి లెటర్ రాసేది తెలుసా పై రాకెళ్తాం అని పైన వేస్తాం ఒకసారి అబ్జర్వ్ చేయండి ఏ బి ఇక్కడ సమానం రాసాము రాసాము సో ఇక్కడ ఏ బి సమానంగా రావాలి ఏ ఇంత మంచి రాసి బి కి రాసాము సమానం లైన్ లేదు కానీ ఉన్నది అనుకోవాలి దీనికి ఈక్వల్ అసలు ఎక్కడికి వెళ్తాం పై రాకెళ్తాం కానీ పైన టచ్ లానే కావు ఓకే ఈ కింద స్టార్ట్ చేయాలి చాలా మంది వీళ్ళు ఇక్కడ రాస్తే పడకుండా ఉంటారు ఒక్కోసారి గీతనే సి అయిపోతుంది ఏ విధంగా పర్ఫెక్ట్ అర్థం చేయకపోతే అన్ని పర్ఫెక్ట్ ఉండాలి ఎఫ్ అక్కడ 4 లైన్స్ అంతే కింద వరకు రావాలి కింద వరకు రావడం కింద మన లైన్ రాస్తాం కదా అప్పుడు డిస్టర్బెన్స్ అవుతుంది అందుకని ఇది హాఫ్ అంటే పైకి రైట్ జీని విడిగా స్టార్ట్ చేయండి లెఫ్ట్ కి రండి గ్యాప్ నుంచి రైట్ సైడ్ హెచ్ చిన్న స్టోర్ లెఫ్ట్ కి రండి పైకి రండి కిందికి వచ్చిన తర్వాత స్టోరీ స్టోక్ మర్చిపోవద్దు పైన ఇది కూడా ఇంత సాధారణమైన ఇంత పెద్ద రాష్ట్రం ఒప్పుకోలేదు ఇంత రాష్ట్రం వస్తుంది కంపల్సరీ ఈక్వల్ వచ్చిన తర్వాత లెఫ్ట్ రావాలి చూసారా ఐ మరి ఇక్కడ మిడిల్ టర్మ్స్ అన్ని ఈక్వల్ వస్తాయి అసలు అన్ని పైకి వెళ్తాయి కానీ పైన టచ్ కావు కే కొంచెం హార్డ్ చూడండి చిన్న స్టోరీ అండి లెఫ్ట్ రండి మిడిల్ నుంచి పైకి రండి లూప్ వేయండి కిందికి వచ్చిన తర్వాత స్టోరీ కావాలి గ్రామర్ కాదండి రాసి ముందుకి అలా ఆపాలి ఏంటంటే శోధించామా పైకి లూప్ కిందికి రావాలా అప్పుడు క్రాస్ వస్తుంది డన్ రైట్ ఎన్ పన్నెండు స్టోపు కింద వస్తుంది ఎన్ ఇటాలికే కానీ క్రాస్ వస్తుంది చెప్పండి సార్ డిస్కస్ కంపల్సరీ కిందికి వచ్చిన తర్వాతే స్టోప్ అంటారు కంపల్సరీ ఏంటి అప్పుడే సరిగ్గా వస్తుంది ఎన్ లెఫ్ట్ కి పైకి కిందికి వచ్చిన తర్వాత స్టోప్ ఓ అనేది ఓవర్ సైడ్ పి లెఫ్ట్ కి పైకి మనం ఏం చేస్తామంటే దండం ఇక్కడ ఏం లేదు వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళిన ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేస్తే అందంగా కనిపిస్తుంది స్టేట్ రాసి ఎంతమంది రాసినా ఇది కనిపిస్తుంది ఓకే కొంచెం ఇక్కడ క్యూ మిడిల్ స్టార్ట్ అయింది లెఫ్ట్ రండి లైన్ ఆర్ లెఫ్ట్ కి పైకి ఎస్ ని కొంచెం చిన్న లూప్ ఇవ్వాలా ఇంత పెద్దగా టీ వచ్చేసి మన పాయింట్స్ మిడిల్ యూ లెఫ్ట్ కి మళ్ళీ గ్యాప్ వచ్చేసి వీడియో ఏం చెప్పించారు స్టేట్ లో ఒకటి చెప్పండి ఫ్రంట్ మాత్రమే స్టేట్ వీటిని దట్ ఇస్ డిస్కస్ ఎక్స్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనం స్పష్టంగా రాయాలి వితౌట్ లిఫ్టింగ్ ఇది రైట్ సైడ్ జెడ్ ఓకే